అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల 3 నుండి 20 వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతున్నదని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా పెద్దఊర మండలం వెలమగూడలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం, సమాధానాలను తెలియజేశారు. సుమారు 70 వరకు దరఖాస్తులు సమర్పించగా వీటిలో సాదా బైనామాలు, పెండింగ్ మ్యూటేషన్లు, సక్సెషన్ల కరెక్షన్, భాగ పంపిణీ, శివాయి జమీదార్, పట్టా పాస్బుక్లో తప్పుల సవరణకు సంబంధించి ఎక్కువగా వచ్చాయి. సదస్సుకు వచ్చిన రైతులు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సదస్సులో సాదా బైనామాలు, పెండింగ్ మ్యూటేషన్లు, సక్సెషన్స్, విస్తీర్ణంలో తప్పొప్పుల సవరణ, భాగ పంపిణీ తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అందుకే ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే విషయాలను రెవెన్యూ అధికారులు ప్రత్యేకించి తహసీల్దార్ ముందుగానే ఆయా గ్రామాలలో టామ్ వేయించి ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరారు. పాస్బుక్లలో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని, చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవచ్చని తెలిపారు. లావుని పట్టా భూములు పట్టా చేయడం కుదరదని, అదేవిధంగా ప్రభుత్వ భూములు కొన్నవారికి రెగ్యులరైజేషన్ చేయడం జరగదని, జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే రెవెన్యూ సదస్సులలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇనాం భూముల ఓఆర్సీ, డాక్యుమెంట్లు లేని భూములు తదితర భూముల గురించి తెలిపారు. రైతులు తప్పనిసరిగా వారి భూమికి సంబంధించిన కాగితాలను కలిగి ఉంటే సులభంగా పట్టా అవుతుందని, పట్టాలు పొందడం వల్ల రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే లాభాలన్నింటినీ పొందవచ్చని, ప్రత్యేకించి రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు వంటివి తీసుకోవచ్చని తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని వారికి సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పెద్దఊర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, హబీబ్ అలీ తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మీ పేరు భూమి మీ కొడుకు పేరు మీద ఎక్కాలన్నా ఏదైనా అది వాళ్ళు చేస్తారు. మీ సేవ వాళ్ళు చెప్తారు ఏ మోడ్యూల్లో చేయాలి. మళ్ళీ ఆ దరఖాస్త్ ఎంఆర్ఓ గారి ద్వారా, సబ్ కలెక్టర్ గారి ద్వారా నా దగ్గరికి వస్తాం. సరే ఫలానా మనిషి నాకు తక్కువ ధరలో ఇస్తున్నారు కాబట్టి మేము ఎందుకు రిజిస్ట్రీ చేయించాలి, ఒక తెల్ల పేపర్లో రాసి ఇన్ఫార్మల్గా అన్అఫీషియల్గా చేసేద్దాం. మీరు ఎంత కొంత డబ్బుని సేవ్ చేయడానికి అంత పెద్ద తలనొప్పిని ఆహ్వానిస్తున్నారండి. దయచేసి రిజిస్టర్డ్ డాక్యుమెంటే ఫైనల్ చేసుకోవడానికి అంతా ఆన్లైన్ జరుగుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి, సబ్ కలెక్టర్ గారు, ఎవరైనా కలెక్టర్ కూడా మేము ఒక కాగితాలు ఇచ్చి మీకు పట్టా ఇవ్వలేము అండ్ అలా ఇవ్వరాదు. దయచేసి ఎవరైనా ఈ మాట చెప్తే కూడా మీరు నమ్మవద్దు. అంతా ఆన్లైన్ ఉంటేనే, నిజంగా గతంలో మీకు కాగితాలు ఉంటేనే ఇప్పుడు మీకు భూమి హక్కు వచ్చేస్తుంది. ఇంకొక పెద్ద మనిషి వచ్చి ఏమడిగింది, ఆల్రెడీ మేము అసైన్మెంట్ భూమి, గవర్నమెంట్ పంచిన భూమిలో మేము సాగు చేస్తూ ఉన్నాము, మా కింద ఇంకా భూమి ఉంది, మాకు ఇప్పించండి. కొన్ని రోజులు మా కలెక్టరేట్లో భూభారతిలో అప్లై చేపిస్తున్నాం. సో దయచేసి ఫస్ట్ ఆ పద్ధతి కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీది. లేదా మీరు ఇలానే మోసానికి గురి అయిపోతారు, తిప్పి ఇంకా మీ జుట్టు అంత తల్ల అయిపోతారు. సో దయచేసి మా మాట అర్థం చేసుకోండి. మీకు సమస్య